కొడతారు కదా, పడుకుంటే ఇంకా అసలు లేవనికి రాకపోయింది సార్. మెడలు చేతులు అన్నిట్లో నొప్పులు వచ్చేది బాగా వంట చేసినాక. వండినప్పుడు వండు జ్ఞానం పోయిన తర్వాత వంట చేసేదాన్ని కదా సార్. వండినాక తర్వాత ఇక మనం తినకపోయేది మేము. అదేలేండి, కానీ వండేవాళ్ళని. వండినాక తర్వాత ఇక నెక్స్ట్ డే అసలు నాకు ఏం పని చేసుకుని ఒప్పుకుండకపోయేది సార్. ఏంది నాకు బాడీ ఇట్లా అవుతుందా అనుకునేది. అట్లా ఒక 1 వీక్ చూసా సార్. నాకు అవ్వట్లే ఇంకా. అమ్మో ఇది ఇంకా నాకు ఇంకా అర్థమైంది. ఇంకా అది నేను చేస్తున్న తప్పు. నాకు ఇంకా నాకు అర్థమైంది. క్లాసులు వింటున్నావు, మెసేజ్ చేస్తున్నావు, అది తప్పని తెలుసుకున్నాం. ర్యాలీస్ కూడా పోతున్నా సార్. ఇంకా అమ్మా ఇంకా నాకు ర్యాలీస్ శ్లోకాలు చెప్తున్నావు, ఇంత చేసి నేను మళ్ళీ వచ్చి పని చేస్తుంది తప్పు కదా అని నాకు అనిపించింది సార్. ఇంకా వద్దు, నేను చెయ్యను, ఇష్టం ఇంట్లో పిల్లలతో సహా సార్. ఇంకా కుక్కర్తో అన్ని కొన్ని స్టవ్ కూడా మార్చేసిన. మార్చి ఇంట్లో వండేది మీరు కూడా తినదు. మా చిన్నబాబు కూడా అప్పటికి బంద్ చేసింది సార్. ఇంకా మా పిల్లబాబు అప్పుడు హాస్టల్ ఉండే. అయితే ఇక బంద్ చేసిన ముగ్గురం. ఇంకా మళ్ళీ నేను వచ్చినాక ఇంకా పూనాకు పోయింది కదా, పూనాకు పోయింది. పూనాకి వాడు రాలే, అప్పుడు అక్కడే ఉండే. లాక్డౌన్ టైంలో వాడు వచ్చిండు. ముగ్గురం బంద్ చేసినాక ఇంకా వాడు పోయేటప్పుడు కరోనా బిఫోర్ కరోనా తర్వాత అన్నట్టు. వాడు డిసెంబర్ లో పోయిండు పూణెకు, మార్చిలో కరోనా టైంలో వచ్చిండు. రాగానే ఇంట్లో అంతా వాతావరణం చేంజ్ అయిపోయింది, వానికి అర్థమైతలేదు. అయితే వాడు ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటుంట, ఏం లేదురా డాడీ 40 days మానేసాడు, మళ్ళీ తింటాడు చూడు నువ్వు అని వీళ్ళిద్దరు చర్చలు. ఏ లేరా డాడీ సీరియస్ అయిపోతుండు. ఇక వీళ్ళిద్దరు డిస్కషన్ అనమాట. మనకు ఎలా వచ్చినాక చెప్తుండు, ఏం డాడీ 40 రోజులే కదా అంటే, ఏం లేకపోతే 1 year ఉంటుంది, అంతకంటే ఎక్కువ అన్నాడు. ఏ లేదు ఆయన, ఇది 40 రోజులు 1 year ప్రోగ్రామ్ కాదు, ఇది మండల దీక్ష కాదు, ఇది లైఫ్ దీక్ష, జీవిత దీక్ష ఆయన. అంటే వాడు చూస్తుండు వానికి అయితే లేదు. ఏం డాడీ నువ్వే తెచ్చినావు, నువ్వే తినిపించినావు, ఇది తిన్నావు, అది తిన్నావు, నల్లి ఒక్కన్నా. చాలా టఫ్ ఉంటుంది సార్. మనము పిల్లలకి ఏంటంటే మనకు తెలియదు, మనకు అవగాహన లేదు. ఏంటంటే ఫుడ్ విషయంలో మనకు చిన్న ఉన్నప్పుడు అమ్మ నాన్న పెట్టింది కాబట్టి మనకు తెలియక మనం పిల్లలకు పెట్టింది. అది ఏంటంటే ధ్యానం చేస్తాం కాబట్టి మాకు అవగాహన వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాం పిల్లలకి. అదే ఇప్పుడు మా తమ్ముడు మా చెల్లె వాళ్ళు చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు సార్. ఇప్పుడు వాళ్ళు అస్సలు ఒక్క పాయింట్ లో కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు వాళ్ళు. ఎందుకంటే మమ్మల్ని చూసినా గానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళకి అది వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ధ్యానంకి రావాలి. ఫస్ట్ సిట్టింగ్ కూర్చుంటే దానిలో సార్ చెప్పిండు, మొత్తం ఇలా చెత్త నింపుకున్నాం సార్. మనము అది క్లీన్ కావాలంటే మనం ధ్యానం చేస్తేనే క్లీన్ అవుతాం. మనం బాడీ ఎక్సర్సైజ్ చేస్తే మన స్ట్రెచ్చర్ ఎట్లా కోసం బాడీ కోసం చూస్తున్నామో, మన చిత్త పోవాలంటే ధ్యానం చేస్తేనే అది క్లీన్ అవుతుంది. అది మెయిన్. అది